హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. నేను మీతో చెన్నై సుధా. మన నేటికి చేయబోయేది రాయపాత్రంలో బిర్యానీ. ఇది వచ్చి ఈ రాయపాత్రం వచ్చి తీసి 35 ఏళ్ళది అయిపోయింది. ఇప్పుడు ముందంతా చూస్తుంటే రాయపాత్రంలో ఊరగాయలు వేస్తారు, అది చెడిపోకుండా బాగుంటుంది. ఇప్పుడు మనం అన్నం వండపోతాము. బిర్యానీ గ్రేవీ ఇదన్నీ, కోడికూర గ్రేవీ ఇదన్నీ చేస్తా బాగా రుచిగా ఉంటుంది. అది లేకుండా చెడిపోదు. మనం ఎట్లా చేస్తాను చూస్తాం. చూస్తుంటే నేను బియ్యం ఎత్తుండా, జీరక సంబ బియ్య ఒక 10 నిమిషాలు నానపెట్టుండా. ఈ టమ్లర్లో ఒక 3.5 టమ్లర్ ఎత్తుండా, 3.5 టమ్లర్ బియ్యం ఎత్తి నానపెట్టుండా. దీన్ని బాగా కడిగేసి మన తనిగా పెట్టుంటా. బిర్యానీకి చూస్తారంట చిన్న ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు, ఒక ఎండుమిరపకాయ, ఒక కాశ్మీరీ మిరపకాయ, ఇది మొత్తం వేసి నూరి మన పేస్ట్ లాగా ఎత్తి పెట్టుకుపోతాము. అది లేకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మన తనిగా వేయపోతాము. పెద్ద ఉల్లిపాయ వచ్చి ఒక 5 ఉల్లిపాయ పొడుగా కోసిపెట్టుండా. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మనం ఎట్ట చేస్తాం చూస్తాం. ఇప్పుడు దీని మైట నూరి మనం పేస్ట్ లాగా చేసి పెట్టుకుపోతాము. నిండా ఇది లేకుండా కొద్దిగా కరకర నూరి ఎత్తి పెట్టుకుపోతాము. ఇప్పుడు నేను రాయపాత్రం పెట్టేసి నూనె ఒక 3 చెంచా పోస్తున్నా. ఇది బాగానే ఉడుగెక్కిపోను. నెయ్యి ఒక 1.5 చెంచా వేస్తున్నా. వేసేసి తాలింపుగా దాల్చిన చెక్క, బ్రింజాగు, ఏలక్కలు, మరాఠీ మొగ్గు, లవంగాలు, సోంపు ఇదన్నీ వేయిపోతాను. తాలింపుగా అన్నీ వేసేయండి. ఉల్లిపాయ వేస్తున్నా. ఉల్లిపాయ వేసి బాగా వేయించండి. ఇప్పుడు మన నూరి పెట్టుండే చిన్న ఉల్లిపాయ, మిరపాయ, పచ్చిమిరపకాయ అది వేస్తున్నా. ఇది కూడా బాగా పచ్చివాసన పోయేదాకా మనం వేయించుతాం. ఇది బాగా వేయింపడైన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 చెంచా వేస్తున్నా. బాగా వేయించండి. ఇది కూడా టొమాటాలు వచ్చి ఒక 2 టొమాటాలు ఎత్తుండా. కొత్తిమీర ఆకు వచ్చు, చేయి నిండా పుదీనా ఆకు, బిర్యానీ మసాలా ఒక 1.5 చెంచా, వెట్టి మిరప్పొడి ఒక 1/2 చెంచా, ధనియాల పొడి ఒక 1/2 చెంచా, గరం మసాలా ఒక 1/2 చెంచా అన్నీ వేసి బాగా వేయించండి. ఇది పచ్చివాసన పోయేదాకా మనం వచ్చి కోడికూర ఒక 350 గ్రాములు ఎత్తుండా. బాగా ఎమిక ఉండేలాగా ఎత్తుకోండి, అదే బిర్యానీకి బాగుంటుంది. మనం వచ్చి 350 గ్రాములు బియ్యం ఎత్తుండా. దానికి తగినట్టు మన కూర చూడండి. బాగా నూనె పైన వచ్చిన తర్వాత మనం బాగా వేయించుతాను. కోడికూర వేసి బాగా వేయించండి. ఇది వచ్చి చీసి మనకి రాయపాత్రం వచ్చి ఒక 35 ఏడాది మునుపు 100 రూపాయలు చెప్పి 75 రూపాయలు కొనుక్కున్నారు. అంటే ఇప్పుడు దీంతో రేటు చూస్తారంట 3000 అవుతుంది. నేపై ఒక 2-3 జాగాలు అడిగిన దానికి ఒక చిన్న రాయపాత్రమే వచ్చి 1000 రూపాయలు చెప్తున్నారు. ఎట్టనేది ఇప్పుడు మనకు తీయని పోతా 3000 అయిపోను. ఆ కాలంలో చూస్తారంట మనకి రాయపాత్రంలో ఊరగాయ వేసి పెడితే అట్నే 10 రోజు అట్నే ఉంటుంది, చెడిపోదు. అది లేకుండా మన గ్రేవీ వన్నం ఏది పెట్టేనే చెడిపోదు, రుచిని ఉంటుంది. దానికోసమే ఆ కాలంలో వచ్చి చూస్తారంట రాయపాత్రం, మట్టి పాత్రం అన్నీ యూజ్ చేస్తుంటారు. ఇప్పుడు దీనికి కావాల్సిన ఉప్పు కూడా కొద్దిగా వేసుకుంటాం. మనం బాగా కలిపిడియండి. కలిసేట కొద్దిగా నీళ్ళు పోసి ఇది మూసి పెట్టేస్తాం. కూర ఉడికేదాకా మూసి పెట్టేసి మళ్ళీ మనం నీళ్ళు పోసుకుంటాం. చూడండి 3 నిమిషాలు అయిపోయింది. కూర కూడా బాగా ఉడికిపోయింది, నూనె మొత్తం పైన వచ్చేసింది. ఇప్పుడు మనం నీళ్ళు పోసుకుంటాం. నీళ్ళు చూసినంట ఈ టమ్లర్లో నేను 3.5 బియ్యం ఎత్తుండా. 7 టమ్లర్ నీళ్ళు పోయివాల. మనకు వచ్చి దీంట్లో 1 టమ్లర్ నీళ్ళు ఉంది, దానివల్ల నేను ఇప్పుడు 6 టమ్లర్ నీళ్ళు పోస్తున్నా. చూడండి 1 2 3 4 5 6 టమ్లర్ నీళ్ళు పోసేస్తుంది. ఇప్పుడు కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకోండి. దీని మొత్తం కలిపేసి ఉప్పు ఉండా చూసుకోండి. ఉప్పు లేదంట, ఉప్పు ఇప్పుడే వేసేసి మనం మూసి పెట్టేస్తాం. ఉప్పు కొద్దిగా తక్కువగా ఉంది, నేను దానివల్ల వేసుకుంటాను. బాగా హై ఫ్లేమ్లో పెట్టండి. తెల్లిన తర్వాత మనం బియ్యం అయిపోతాము.
వత్తల్లో వచ్చేసింది. బియ్యం వేస్తున్నా. బియ్యం వేసి మనం సన్న మంటలో పెట్టేసి ఉడకపెడతాం. ఇది ఎంత చేపులు అవుతుంది అని చెప్పేసి నేను చెప్తున్నా మీకు. ఒక 6 నిమిషాలు మనం వదిలేస్తాం. మళ్ళీ ఇక్కడ ఎంత చేపులు పెడుతుంది అని చూస్తాం. పోసి పెట్టేస్తాను. మధ్యలో మన కలిపి ఉడివాలా లేంట అడుగు పెట్టుకుని చూడండి. బాగా ఇట్ట కలిపి ఉడిచేయండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అవి ఉంది చూడండి. ఇప్పుడు ఒక 8 నిమిషాలు అయిపోయింది చూడండి. మొత్తం బాగుంది. ఇది వచ్చి ఒక 30 పదానికి ఉడిగి ఉంది. మనం వచ్చి ఇప్పుడు దీన్ని దమ్ వేయపోతాము. ఇది వచ్చి మనకు ఈ రాయ పాత్రమే బాగా ఉడుకుండే కాబట్టి దాంట్లోనే ఉడిగిపోను ఉంటేనే మనం ఒక దోసరాయి పెట్టి దానిపైన పెట్టి మనం దమ్ వేయపోతాము చూడండి. ఇది చేస్తామంట బాగా అన్నం విడివిడిగా వస్తుంది. మూసి పెట్టేసి ఒక దోస రాయి పెట్టి ఒక 5 నిమిషాలు వచ్చి మనం దీనిపైన పెడితేనే చాలు. రాయపాత్రం అంటే దాంట్లోనే వచ్చి మనకు ఉడుగుండు దాంట్లోనే మొత్తం ఉడిగిపోతుంది. అంటే ఒక 5 నిమిషం మనం దోస రాయిలో పెట్టేస్తాం. చూడండి దోస రాయిలో పెట్టుండా ఒక 5 నిమిషం ఉడిచేసి ఆఫ్ చేసేయండి. ఐదు నిమిషాలు అయిపోయింది. నేను ఆఫ్ చేసేసింది దోసరాయిని చూడండి. బాగా మొత్తం ఉడిగిపోయింది. ఉంటేనే మనం ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు వదిలేసామంట బాగా అన్నం విడివిడిగా వస్తుంది. మనకు సర్వ్ చేసేదానికి కరెక్ట్గా ఉంటుంది ఉడుకు. ఒక 10 నిమిషాలు మనం అట్నే వదిలేస్తాం. మూసిపెట్టి 10 నిమిషాలు అయిపోయింది. రుచి అయిన రాయపాత్ర కోడికూర బిర్యానీ రెడీ. చూడండి మీరు కూడా ఇంట్లో రాయపాత్రం ఉంటా ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.